గురువు గారు, ఈ కొమరవెల్లి అన్న సంతర్పణలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది గురుగారు. ఆ, దర్శనం కంప్లీట్ అయినాక మేము ఎట్లా కిందికి వెళ్తున్నామో డైరెక్ట్ ఆ పర్సన్ అక్కడ కలిసిండు. కలిసేసి ఆ, ఇక్కడ మరి అన్న సంతర్పణ కార్యక్రమం అనేది మేము చేద్దాం అనుకుంటున్నాము. మీ సపోర్ట్ కావాలంటే పర్లేదండి, ఇక్కడ మీరు చేసుకోవచ్చు. మా కాకపోతే కళ్యాణం ఉంది 7 తారీఖు. అప్పుడైతే పెట్టకండి. ఆదివారము ప్లస్ ఇప్పుడు కళ్యాణం టైంలో పెట్టకూడదు, రష్ బాగుంటారు, మీతో కాదు అని అన్నారు. నేను పెట్టేది గురువారం రోజు 11కి పెడతామంటే వాళ్ళు క్యాలెండర్ చూసి పర్లేదు, బాగా జరుగుతుంది అన్న సంతర్పణ అని చెప్పారు గురుగారు. తర్వాత మరి ఇంకెవరిదన్నా మన అమౌంట్ కింద ఛార్జ్ చేస్తారా మరి ఏంటిదని అడిగితే అమౌంట్ కింద ఏం ఛార్జ్ చేయరు, నేను సపోర్ట్ చేస్తాను, మనకి అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు అని అన్నారు. సరే మరి ఈయన అట్లా అంటుండు, మళ్ళీ తర్వాత మన కమిషన్ అడుగుతాడా అని కొంచెం మనసులో ఒక డౌట్ అనేది ఉండే. ఇంకా ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం అనేసి మేము ఆ, మరి ఈవో గారు ఎక్కడ ఉంటారంటే పైన, ఈవో లేరు కదా, మరి ఎక్కడ ఉంటారంటే పైన ఉంటాడు ఈవో, ఇక్కడే ఉంటారు అనేసి ఎక్కడైతే మనం అన్న సంతర్పణ చేసినామో దానికి పక్కనే వాళ్ళది రూమ్స్ అనేటివి ఉంటాయి గురుగారు. సో అక్కడ డైరెక్ట్ వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ఈవోతో మాట్లాడనిస్తలేరు. సో ఇంకో పర్సన్ రూమ్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాడు పెద్ద ఆయన. సో అతనితో మాట్లాడితే మీరు చేసుకోండి పర్లేదు, ఇక్కడ వండుకోవచ్చు, ఇక్కడ పోయి పెట్టుకొని వండుకోవచ్చు, వెనక వాటర్ కూడా ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి. తర్వాత 2 3 రూమ్స్ మీరు తీసుకోవాలి అంటే తీసుకుంటామండి. అంటే ఎంతమంది అంటే ఒక 20 మంది వరకు వస్తామనేసి మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత ఇంకా ఒక డౌట్ ఏంటంటే ఇంకా వన్ వన్ వీకే ఉంది, మరి వెళ్ళి వచ్చే వారికి ఏమైనా మనసుగా చేంజ్ చేసుకుంటాడా ఏందనేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను. ఇద్దరి కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను. మాకు రూమ్స్ కావాలంటే ఎట్లా మళ్ళీ ఏమైనా అబ్జెక్షన్ చేస్తాడా ఆయన అట్లా అంటున్నాడని బయటి వ్యక్తిని అడిగితే అట్లా ఏం లేదు, ఏం అబ్జెక్షన్ అయితే చేయరు. ఆ, మీరు డైరెక్ట్ అదే 10th రోజు మార్నింగ్ వచ్చేసి రూమ్స్ బుక్ చేసుకున్న సరిపోతుంది అని అన్నారు. అన్న తర్వాత ఎట్లా అనేది నాకు ఒక డౌట్ అనేది ఉంది. ఎట్లయినా మంచిది అనేసి ఎవరి నమ్మకం పెట్టేసి నేను రిటర్న్ బస్కి వెళ్ళిపోయినాను గురుగారు. ఆ ఆ ప్లేసెస్ కూడా ఫొటోస్ తీసి మీకు పెట్టినాను. ఈ ప్రజెంట్ మొన్న ఏదైతే ఫొటోస్ పెట్టినానో అదే స్పాట్ లో మనకు అన్న సంతర్పణ కార్యక్రమం అనేది జరిగింది. జస్ట్ మనము ఏంటంటే మనం జాయిన్ చేసి అండ్ దర్శనం కంప్లీట్ కాగానే మనం డైరెక్ట్ ఆ బయటికి వచ్చే టైంలో అక్కడ ఉంటుంది రాతగీరల రాతగీరలు అంటారు. సో దాని వెనుక భాగంలోనే మనం మన సంతర్పణ చేయడం జరిగింది. సో నేను ఏదైతే ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ బాగుంటది, ఈ ప్లేస్ అయితేనే మనకు కన్వీనియంట్ గా ఉంటది అని అనుకున్నాను, అదే ప్లేస్ మనకు దొరకడం జరిగింది. సో తర్వాత నేను ఇంటికి వెళ్ళేసినాను. ఉమ్, ఇంటికి వెళ్ళేసిన తర్వాత మీరు కూడా తర్వాత ఇది స్పాట్ అయితే బాగుంటుంది అని మళ్ళీ కన్ఫర్మేషన్స్ మొత్తం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక నాకు బాధ్యతలు అనేది ఇప్పుడు సామాన్ అంతా తీసుకోవాలి. ఆ, కిరాణా సామాన్ అనేసి మీరు కూరగాయల లిస్ట్ అనేది పంపించారు, ఇదంతా తీసుకోవాలి, ఎట్లా ఎట్లా ఎక్కడ మనకు తక్కువ అవైలబుల్లో ఉంటాయి అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. సో ఈ 1 వీక్ మొత్తం ధ్యాస అంతా అటే. నేను ఇంట్లో కూడా నేను కుమ్రవెల్లిలో అన్న సంతర్పణ చేస్తున్నానని చెప్పలేదు. సో నేనేం చెప్పినానంటే మా ఫ్రెండ్స్ ఇట్లా అన్న సంతర్పణ అందరం కలిసి చేస్తున్నామని మా అమ్మ నాన్నకి చెప్పినాను. సో ఇది మా మిస్సెస్ కి తెలుసు పీఠం తరఫున అనేసి, సో ఆమె కామ్కుంది. వాళ్ళు ఏదనుకున్నా ఏమవుతుంది అనేసి నేను వాళ్ళకి అర్థం చేయించలేకపోయినాను. సో అటువైపు నుంచి ఒక బాధ, ఇటు నుంచి ఎట్లయినా పనులు అనేటివి జరగాలనేది అటు ఇటు ఆలోచిస్తూ వర్క్స్ అనేటివి చేయడం జరిగింది గురుగారు. సో వచ్చేటప్పుడు నాకు ఒక పర్సన్ అక్కడ లోకల్ ఉండే పర్సన్ కాంటాక్ట్ తీసుకున్నాను. కాంటాక్ట్ తీసుకొని ఈ రోజు ఇట్లా మేము సంతర్పణ చేస్తున్నాము అంటే, సో మనకు తెలిసిన కూరగాయలైనా ఉన్నాడన్నా, మనకు ఇక్కడ అన్ని దొరుకుతాయి చర్యాలలో, నువ్వు దేని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నువ్వు అర్లీ మార్నింగ్ వచ్చినా కానీ అదే రోజు నీకు నేను ఇప్పించే బాధ్యత నాదే అని ఒక ధైర్యం అనేది ఇచ్చారు గురుగారు. సో నేను వచ్చేటప్పుడే ఆ ప్లేసెస్, ఇంతకుముందు నేను చర్యాల వెళ్ళినప్పుడు కూడా ఆ ప్లేస్ ని చూసినాను. చాలా పెద్ద సిటీ, మనకు అన్ని దొరుకుతాయి. సో ఆ ధైర్యంతోనే నేను ఉన్నాను.
తర్వాత ఈ కిరాణా సామాన్ లిస్ట్ అనేది ఠాగూర్ గారు తీసుకోవడం. పాలు, పెరుగు నేను, టెంట్ హౌస్ ఇది నేను బాధ్యత తీసుకోవడం. ఫ్లెక్సీ వచ్చేసి పూజ సామాగ్రి వచ్చేసి గోవర్ధన్ రెడ్డి గారు తీసుకోవడం. కొంచెం నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లిస్ట్ అంతా నేనే ప్రిపేర్ అవ్వాలని, ఎట్లా కొనాలి ఏందనేది ప్లాన్ చేస్తాను. సో ఇదంతా ఎవరిది వారికి వర్క్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల నాకు చాలా రిలీఫ్ అనిపించింది. సో నేను వంట మనిషి కావాలి. మళ్ళీ వంట మనిషి కావాలంటే లోకల్‌లో మనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో అందులో ఒక ఆయన మనకు ఎక్కువ టచ్‌లో ఉంటారు. అతన్ని అడిగితే అతను అన్నాడు పంపించేసినాను. తర్వాత మళ్ళా మన పీఠంలో వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన రాజేష్ గారు విజయవాడ నుంచి చేస్తానని ముందుకు రావడం వల్ల చాలా రిలీఫ్ అయింది. అక్కడ మనకు అమౌంట్ అనేది కొంచెం సేఫ్ అయింది. చాలా సేఫ్ అయింది గురువుగారు. ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో వాళ్ళకి మళ్ళీ చెప్పినాను. ఇట్లా 11థ్ రోజు అన్నసంతర్పణ అయితది. మేము ముందు రోజు పోతాం. మీరు కూడా రండి అని చెప్తే, "ఆ! చూద్దాం, చూద్దాం" అన్న రకంగా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళకి కూడా రావాలని ఉంది. నెక్స్ట్ డే వచ్చేసి మా నాన్న అయ్యప్ప మాల వేసుకున్నారు. నెక్స్ట్ డే ఇరుముడి కట్టుకోవాలి. సో అక్కడికి ఇక్కడికి టైం సెట్ కాదనేసి మీరైతే వెళ్ళండి అని మమ్మల్ని అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు మా మమ్మీ డాడీ. సో నేను మా పిల్లల్ని మా వైఫ్ ని తీసుకొని వెళ్ళడం జరిగింది గురుగారు. సో టెంట్ హౌస్ సామాన్ వచ్చేసి నేను ముందు నుంచే అరేంజ్మెంట్ చేసుకోవడం అనేది సామాన్ మొత్తం మా ఇంట్లోనే ఉంటాయి కానీ ఏదో ఒక టెన్షన్ టైంకి ప్రోగ్రామ్స్ వస్తే మళ్ళీ ఎక్కడ ఏనేది అని అనేసి డౌట్ పడుతూ పడుతూ నేను అప్పటికి ఆర్డర్స్ అయితే ఎక్కువ ఏం లేవు. సామాన్ తీసి పెట్టడం. సిలిండర్ సిలిండర్ విషయానికి వస్తే సిలిండర్ అప్పుడు 15 డేస్ బిఫోరే నేను అది బుక్ చేస్తాను. అది ఇంకా వస్తలేదు. రాకపోతే ఏం చేసినానంటే ఇంకా తెలిసిన అంకుల్ వాళ్ళది బుక్ చేయమని చెప్పినాను. మాది బుక్ చేసినాను. మా అమ్మమ్మ వాళ్ళది కూడా బుక్ చేసి పెట్టినాను. ఈ మూడు ఏదన్నా ఒకటి ముందుకు వచ్చినా కానీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ టైంకి వచ్చేసరికి మూడు ఒకటేసారి వచ్చినాయి సిలిండర్స్. సిలిండర్స్ వచ్చేసరికి ఆ, ఈ ముగ్గురికి అమౌంట్ మళ్ళీ నేనే పే చేయాలి అనేసి అనుకుంటున్నాను. సో వాళ్ళకి కూడా ఒకటి ఎంటీ ఉంది. వాళ్ళు అంకుల్ అన్నారంటే నాకు ఉండని అనేసి అన్నాడు. కొంచెం రిలీఫ్ అయింది. మా అమ్మ వాళ్ళు కూడా అమ్మ వాళ్ళకి చెప్తున్నాను ఇది మీరు ఉంచుకోండి అది నాకు ఆల్రెడీ వచ్చేసింది అనేసరికి వాళ్ళు కూడా ఉంచుకున్నారు. ఇది ముందుగా కూడా ఇది మన ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గోవర్ధన్ గారికి కూడా అన్న ఇట్లా సిలిండర్ ప్రాబ్లం అవుతుంది ఎట్లా అని మీ కార్లో వస్తారు కదా వచ్చేటప్పుడు మీరు కూడా బుక్ చేసి అయితే పెట్టండి ఇన్ టైం మనకు నా దగ్గర దొరకకపోతే మీరు తీసుకుని రండి అని ముందే చెప్పి పెట్టాను. వారి దగ్గర కూడా టైంకి అరేంజ్ అయింది. వారు కూడా కాల్ చేసి మరి అరేంజ్ అయిందా లేదా అని చెప్పారు. 9th రోజే కాల్ చేసి చెప్పాను అరేంజ్ అయిందని చెప్పేసాను గురువు గారు. సో ఇది తర్వాత వచ్చేసి స్టవ్ విషయానికి వస్తే ఈ స్టవ్స్ ఏమైతే అంటే 10,000 సామాన్ది ఇక అప్పటి వరకు బాగానే ఉంటాయి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సరిగా రావు. ఏదో ఒక వాల్ అనేది పోవడం ఏదో ఒకటి మాకు జరిగే సంఘటన. ఎందుకైనా మంచిది అనేసి ముందు రోజే నేను చెక్ చేసుకోవడం, సిలిండర్ ని చెక్ చేసుకోవడం, రెగ్యులేటర్స్ అవన్నీ చెక్ చేసుకోవడం జరిగింది. మళ్ళా ఇది గిన్నెలు కూడా మళ్ళా మనం పోయేసరికి ఎవరైనా అందుబాటులో ఉంటారో ఉండరో మళ్ళీ వాటర్ సరిగా రాకపోతే ఏందనే డౌట్ ఉంది. ముందు రోజే మా మిస్సెస్ కడిగింది గురుగారు. అన్ని గిన్నెలు మొత్తం ఒక 6, 7 గిన్నెలు ఉంటాయి. అవి మా ఇంట్లోనే కడిగి నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ, అక్కడ పోయినాక కడగకుండా. సో తర్వాత వచ్చేసి విజయ్కి నాకు మళ్ళా ఎర్లీ మార్నింగ్ వెళ్దామంటే ఒక పని అనేది తగిలింది. దాన్ని తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఆటో లోడ్ చేసుకొని ఆ, కొబ్బరికాయ కొట్టేసి నిన్ను వెళ్ళడం జరిగింది గురుగారు కుమ్రవెల్లికి. సో ఆ దారి వచ్చేసి ఆ, దారులు ఇప్పుడు రోడ్స్ అనేది వేస్తున్నారు. మరి నేను కంప్లీట్ షార్ట్ కట్ రూట్ తీసుకున్నాను సింగిల్ వే. సో అది ఆ రకంగా మేము కుమ్రవెల్లికి వెళ్ళినాము. ఆ, కుమ్రవెల్లి చిర్యాల దాకా వెళ్ళాము. చిర్యాల దాకా వెళ్ళే టైంకి మాకు ఇట్లా పెరుగు పాలు అనేది అవసరం ఉంటాయి. మళ్ళీ ఇంత దూరం ఏమొస్తారని మా ఫ్రెండ్ని కలిసి కూరగాయలని ఆయనని కూడా కలిసి కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను. సో పాల గురించి కూడా ఆవు పాలు మనకు తెలిసిన అతను ఎర్లీ మార్నింగ్ పోస్తారు. పెరుగు కూడా మీరు తెమ్మంటే నేను తెస్తాను అని అన్నారు. ఏదో కొంచెం డౌట్ అనేది ఉండే ఈయన దేకపోతే మన పరిస్థితి ఎట్లా అనేసి. సో ఒకవేళ దేకపోతే ఎర్లీ మార్నింగ్ మనం వచ్చానే తీసుకుందాం అనేసి అనుకున్నాను. ఆ, ఆవు పాలు న్యాచురల్ మనకు దొరుకుతాయి బాగుంటాయని అన్నారు. సో అది ముందే మాట్లాడి పెట్టేశాడు. కూరగాయల లిస్ట్ కూడా నా దగ్గర నుంచి తీసుకున్నాడు. ఆ లిస్ట్ కూడా అది ఇప్పుడు ఉంటే బాగుండయి ఫ్రెష్ గా మనకి వస్తాయి నైట్ 10:30కి అట్లా అనేసి అన్నాడు. సో నాకన్నా ముందు అది ఆ, గో రాజుగారు
గోవిందరం రాజు గారు రీచ్ అయ్యారు. రీచ్ అయ్యేసి నాకు కాల్ చేశారు. సో, కాల్ చేసినప్పుడు నేను మధ్యలో ఉన్నప్పుడు రూమ్స్ అయితే ఇంకా బుక్ చేసుకోలేదు. మరి ఎట్లా అనేసి ఒక పర్సన్‌కి కాల్ చేసినాను. ఆయనేమో 2000 కట్టేసి నాకు ముందే 2000 పంపించేసి నేను రూమ్స్ తీసి పెడతాను అని అన్నారు. అక్కడ ఆయనేమో తెలవదు పైసలు తీసుకొని పోతే ఎట్లా అనేసి నేను అంతా కాదు అని గురువుగారు చెప్తే గురువుగారు మొత్తం అమౌంట్ కాదు కొంచెం అమౌంట్ ఇచ్చేసి అనేస్తే నేను ఫోన్‌పే అనేది చేసినాను. సో, ఫోన్‌పే కూడా ఎట్లా చేసినానంటే పోతాయని అనుకున్నాను. రూ. 1000 పోతే రూ. 1000 పోతాయి కావచ్చు అని అనుకున్నాను. ఇగ అంతా నీది దయ అమ్మ ఇగ రూ. 1000 అయితే కొడుతున్నా అని కొట్టేసినాను. కొట్ కొట్టేసిన తర్వాత అన్న నువ్వు పైసలు ఇవ్వకున్నా నేను రూమ్ అయితే తీసి పెడతాలే నువ్వేం టెన్షన్ పడకన్నాడు. బాబు ఆల్రెడీ నేను అమౌంట్ కట్టేసినా అంటే సరే అన్నారు. అప్పటికి గోవిందరం రాజు గారు అటు వెళ్ళిన తర్వాత నా కాంటాక్ట్ పర్సన్ నేను పంపించిన స్క్రీన్ షాట్ అతనికి పంపించి రూమ్‌లో చేస్తే కీస్ ఇస్తారంటే రూమ్ తీసుకున్నారు. తీసుకొని సామాన్యంగా పెట్టేసుకున్నారు. నేను పెట్టేసుకున్న తర్వాత నేను చేరియాలలో కొన్ని పనులనేటివి తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మధ్యలో నాకు ఆహ్, గోవర్ధన్ గారు కలిసారు. కలిసి మేము కొమరవెల్లికొచ్చాము. వచ్చిన తర్వాత ఆహ్, ఆహ్, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఇగ సామాన్ గిన అప్పటికి కిషోర్ గారున్నారు, రవీంద్రం రాజు గారున్నారు, గోవర్ధన్ గారు వీళ్ళందరూ వచ్చి ఆల్రెడీ ఉన్నారు. మాకన్నా ముందు ఫ్యామిలీతోని రాజు గారొచ్చి ఉన్నారు. వారికి మొక్కుబడికి వచ్చారు. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత నేను సామానంతా దింపేసినాం. దింపేసిన తర్వాత అక్కడున్న పర్సన్‌ని వాటర్ గురించి కనుక్కోవడం జరిగింది. తర్వాత మళ్ళీ పెరుగు, కూరగాయలు మళ్ళొకసారి రిఫరల్ కాల్ చేసినాను. చేస్తే ఆళ్ళు తెస్తా అన్నారు. అన్న తర్వాత మేము ఇగ అక్కడే ఉండేసి ఏమన్నా వండుకుందాం అనేసరికి కిరాణా సామాన్లనేది ఇంకా రాలేదు. ఎందుకంటే అక్కడ రాజేష్ గారు, శ్రీను గారు వచ్చే ట్రైన్ అనేది బియ్యం లేట్ అయినాయని అనేసి ట్రైన్ మిస్ అయిందంట. సో, అక్కడికి వాళ్ళు తీసుకురావడానికి సాగర్ గారు వెయిట్ చేశారు 8 వరకి. తర్వాత వాళ్ళొచ్చేసరికి 10:30, 11 అయింది. అప్పటి వరకు ఎట్లా అనేసి మేము ఒక కేజీ బియ్యం తీసుకెళ్ళినాము. తర్వాత రాజు వాళ్ళ ఫ్యామిలీ గూడా ఒక కేజీ బియ్యం తీసుకొచ్చారు. వాళ్ళు బోనానికని కొన్ని ఎక్స్‌ట్రా తీసుకొచ్చారు చేసుకోవడానికి. సో, అవి ఇవి కలిపేసి వండుకోవచ్చనుకోని చేసినాము గురుగారు. ప్రిపరేషన్ చేసినాము. తర్వాత అంతవరకి వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది అప్పటి వరకి. కొంచెం రిలీఫ్ అనేదయింది. సో, వీళ్ళు రాజుగారి ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళకి మొక్కుబడిగా పట్నం వేయిద్దామని కుమరవెల్లి స్వామివారి దగ్గర అని అనుకున్నారు. సో, వాళ్ళు ఆ ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఈ గ్యాప్‌లో మేమేం చేసినామంటే ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనానికై గోవర్ధన్ గారు తీసుకెళ్లారు. వారికి తెలిసిన ప్రధాన అర్చకులు, ఈవో తెలుసని తీసుకెళ్లారు. ఆ లైన్ గుంటా క్యూ లైన్ గుంటా మార్గంలో చాలా క్రౌడ్ ఉంటుందనేసి రివర్స్‌లో తీసుకుపోయిండు. అంటే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత వస్తుంటే మెట్లు దిగుతుంటే మేమేం చేస్తున్నామంటే మెట్లెక్కి మేము పైకెక్కుతున్నాం. ఈయన ఉల్టా తీసుకుపోతుండు అసలు అయితదా? కాదా? అని ఒక డౌట్‌తోనుంది. మొత్తానికైతే డైరెక్ట్ ఒక అయ్యగారితోని మాట్లాడించిండు. ఎంబడే అయ్యగారు పక్కన టెంపుల్‌లో నుంచి వచ్చేసి డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళిండు. సో, ఆ టైంకి అభిషేకం అనేది జరుగుతుంది గురుగారు. హ్మ్. మల్లన్న స్వామికి అభిషేకం జరుగుతుంది. దగ్గర లోపల దాకా పంపియం గాని కొంచెం ఇటు సైడ్‌కి నిలబడండి అని అన్నారు. సో, ఎంబడే మాకు అర్చన చేశారు. అర్చన చేసిన తర్వాత స్వామివారి దగ్గరికి దండలు తీసుకొచ్చి వారి మెడలో, నా మెడలో, మా కొడుకు, మా కూతురి మెడలో వేయడం జరిగింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే స్వయంగా స్వామివారి మెడలు తీసుకొని దగ్గరికి తీసుకొనొచ్చి మాకు వెయ్య ఆహ్, మాకు అది పొన్ అది లభించినందుకు ఆనందంగా ఉంది గురువుగారు. తర్వాత అటు జాకెట్ పీసెస్ కూడా అయ్యగారు మా మిసెస్‌కి ఇవ్వడం గూడా హ్యాపీగా అనిపించింది. తర్వాత హారతి తీసుకున్నాము. తర్వాత మా యొక్క సంకల్పం గూడా చెప్పుకోవడం జరిగింది. సో, ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురుగారు. తర్వాత మళ్ళా కాలభైరవ స్వామి దర్శనం గూడా మేము చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మళ్ళా రాజుగారు బోనం అంటే బోనంతోని రెడీగా ఇంట్లో చేసి ఉన్నారు. తర్వాత గంగరేగి చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ పసుపుతోని ఉంటుంది గురువుగారు అది. అది దాంతోనే పట్నం అనేది వేస్తారు. సో, అక్కడ పట్నం అనేది వారి మొక్కుబడిగా వేయించారు.
సో వేయించగానే వారి శ్రీమతికి ఎల్లమ్మ తల్లి పూనకం అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఆ, అక్కడ వారు చెప్పడం కూడా జరిగింది వారి వారి ప్రాబ్లమ్స్ గురించి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక రకమైనటువంటి వైబ్రేషన్. సో పట్నం వేయడమే లేదు, వారికి ఒక 30 seconds తోనే అమ్మవారు రావడం, చెప్పడం. ఆ ఆ పట్నం వేసినాకనే రావడం తర్వాత చెప్పే కార్యక్రమంలో వాళ్ళు అమ్మవారిని అడిగారు రాజుగారు, మరి రేపు కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, మరి ఎట్లా అవుతుంది ఏంటంటే, సంతోషంగా ఉంది నా తమ్ముని దగ్గర చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉందని ఎల్లమ్మ చెప్పడం మాకు చాలా బాగా అనిపించింది గురుగారు. తర్వాత మేము రిటర్న్ అయిపోయేసి రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక ఫిల్టర్ వాటర్ అనేది వచ్చింది. ఒక 10 క్యాన్లు నింపించి ఒక టూ క్యాన్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత అప్పటికి మాకు ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేది మా శ్రీమతి వాళ్ళ శ్రీమతి అరేంజ్ చేశారు. తర్వాత తినే టైంకి మళ్ళీ వీళ్ళు ఠాగూర్ గారు, శ్రీను గారు, రాజేష్ గారు వీళ్ళు ముగ్గురు రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత సామాన్ అంతా మళ్ళా మేము రూమ్ లో షిఫ్ట్ చేసేసి టెంట్ హౌస్ సామాన్ అదంతా ఒక రూమ్ లో పెట్టేసి తర్వాత మేము ఇక పడుకున్నారు. పడుకున్న తర్వాత షిఫ్ట్ చేయగానే ఒక మాకు ఏంటంటే, ఇది మీరు ఆల్రెడీ చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను రేపు తీసుకుపోయే జాగ్రత్తల గురించి అని చెప్పడం జరిగింది గురుగారు. ఆ టైంకి వినోద్ గారు, ప్రదీప్ గారు కూడా అటెండ్ అయ్యారు. సో అందరం మేము జూమ్ మీటింగ్ అటెండ్ అయినాము. సో మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ముందుగా ఉంటాయని నేను నోట్ చేసుకోవడం కూడా జరిగింది. సో కొన్ని పాయింట్స్ అనేవి మా శ్రీమతి గారు కూడా విన్నారు, వినేసి మీరు చెప్పే జాగ్రత్తల గురించి, ముందు జరగబోయే వాటి గురించి కూడా వారు కొంచెం షాక్ అయ్యారు గురువు గారు. షాక్ అయిన తర్వాత ఆ, ఎంత అయితే నిజంగా అని మా శ్రీమతి అని అడిగింది. అయితే కాబట్టి కొంచెం జాగ్రత్తలు చెప్తున్నారు గురుగారు అని నేను చెప్పాను. సో మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, దర్శనాల గురించి కూడా చెప్పారు. దింపేటప్పుడు కాళ్ళ మీద పడుతుందని కూడా చెప్పారు గురుగారు. సో వీటిపైన చాలా ఫోకస్ చేస్తాను. కోసేటప్పుడు కూడా చాకు అనేది తెగుతుంది అనేది కూడా మీరు చెప్పడం జరిగింది. తర్వాత దేవత దర్శనాలు ఎవరు వస్తారు, కనీసం ఒక 10 మంది దేవతలు వచ్చి మన కార్యక్రమం వచ్చి స్వీకరిస్తారని చెప్పారు. సో నేను వీటిపైన చాలా ఫోకస్ చేస్తున్నాను. సో తర్వాత మీరు రిలాక్స్ పడుకోండి, ఏం ఇబ్బంది లేదన్నారు. సో మేము మామూలుగా బయట మాట్లాడుకుంటుంటే ఆల్మోస్ట్ కాలభైరవ స్వామి వస్తారన్నారు, అది కారు కిందనే ఉంది. ఇలా తర్వాత మాకు వర్షం పడుతుందని వీళ్ళు వర్షం పడుతుంది ఎట్లాంటి టైంలో అనేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అనుకునే టైంకి అది నాకంటే అది తెలిసినది, అరుణాచలంలో శ్రీశైలంలో లైట్ గా పడింది. సో ఇది మామూలుగానే ఇట్లా పడుతూనే ఉంటది మన కోసం అనేసి, క్లీనింగ్ లాగా అవుతుంది కొంచెం వాటర్ జరగడం అనేది నేను అనుకున్నాను. సో టెంట్ అనేది నైట్ వేద్దాం అన్నారు, కానీ వద్దనేసి అనుకున్నాను. కానీ కోతుల టెన్షన్ నాకు బాగా ఉంది గురుగారు. అక్కడ ఒక్కొక్క కోత వచ్చేసి చాలా డేంజర్గా ఉంది. అది ఏంటంటే మొత్తం పీక్కు తినే కోతలు లాగా ఉన్నాయి. ఏ కోతికి చూసినా చాలా గాయాలు ఉన్నాయి, చాలా డేంజర్గా ఉన్నాయి. ఇది ఎట్లా అవుతుంది ఏంది, టెంట్ వేస్తే చింపేస్తాయా ఏందనేసి అదొక టెన్షన్ అనేది నాకు ఉంది. తర్వాత సరే అనేసి మీరు రిలాక్స్గా పడుకోండి, 8కి స్టార్ట్ చేయండి, ఏం కాదు, 11:30 12 వరకు స్టార్ట్ చేసుకోవచ్చు, ఈ 3 గంటలు 4 గంటలలో మనకు వర్క్ అనేది అయిపోతుంది, అందరు రిలాక్స్గా ఉండండి అని మీరు చెప్పారు. చెప్పేసిన తర్వాత మేము నేనైతే చాలా రిలాక్స్గానే పడుకొని 6కి లేస్తాను. లేవడంతోనే నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను గురుగారు. మొదటిగా టెంట్ వేసిన తర్వాత సాధకులతో సాధకులు అందరూ హెల్ప్ చేశారు. టెంట్ వేసిన తర్వాత మళ్ళీ పాలు పెరుగు అనేది మేము మళ్ళీ కాల్ చేసినాను. సో ఆ నైట్ పడుకునే ముందే మాకు కూరగాయలు అనేది వచ్చినాయి గురుగారు. గోవర్ధన్ గారు, రాజు గారు, నేను వెళ్ళేసి ఆ కూరగాయలు అనేది చూసినాము. అందులో వాడు నిమ్మకాయలు అనేది మిస్ చేసినాడు. సో ఇది మళ్ళా రాజుగారిని అడిగితే, రాజుగారు ఎట్లయినా కంపల్సరీ వాళ్ళు సిద్దిపేటకి వెళ్ళాల్సింది, వచ్చేటప్పుడు మన చెట్టుకున్నాయి, నేను దింపుకొస్తాను అని వాళ్ళ కూతురిని కూడా వచ్చేటప్పుడు వారి ఆటోలో తీసుకొని రావడం జరిగింది.
సో, పాలు, పెరుగనేది నేను ఆల్రెడీ వాళ్ళకి కాల్ చే 2, 3 సార్లు కాల్ చేసి చెప్పడం జరిగింది. సో, వాళ్ళు ఇన్ టైమ్‌కి ప్రతి ఒక్కరు హ్మ్, పాలనేది తెచ్చారు పర్సను. తర్వాత మన వాళ్ళు మన వాళ్ళని గూడా ఒక పననేది చెప్తున్నాను. వినోద్ గారికి మరియు కిషోర్ గారికి. వాళ్ళు వాళ్ళ బైక్ పైనెళ్ళేసి ఆ పెరుగనేది తెచ్చారు చెరియాల నుంచి. తీసుకొచ్చిన తర్వాత అది ఆహ్, ఈ ఎక్కడైతే స్టవ్ అనేది వెలిగించాలో అక్కడ మీరు మార్క్ చేసిన విధానం. సో, వీళ్ళు ఈ శ్రీమూర్తులు అది జూసి కొంచెం షాక్ అయినారు. అక్కడే ఎందుకు పెట్టాలి? ఎందుకు? ఇదంతా ప్రాసెస్ అనే రకంగా మా శ్రీమతి గూడా నన్ను అడిగింది. సో, ఆవు పేడ ఆల్రెడీ ఉంది. అక్కడ అలుకు జల్లేసి ఆహ్, అది కార్యక్రమం అనేది మొదలుపెట్టాము గురుగారు. సో, అది అప్పుడు మొదలుపెట్టిన తర్వాత కూరగాయలు కటింగ్ అప్పుడు కోతులు కనబడినాయి. తర్వాత ఒక కోతి గూడా మళ్ళీ కనబడలేదు గురుగారు. అది నేను గూడా అసలు కోతుల గురించే మర్చిపోయినాను. అప్పుడు అన్ని కోతులుండే ఎట్లా అనేసి. తర్వాత కూరగాయలు కటింగ్ అయ్యే వరకి కోతులున్నాయి. తర్వాత ఒక్క కోతి గూడా లేదు. కాలభైరవ స్వామి అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. శంకర్ ఠాగూర్ గారు కొంతసేపు దాంతోని ఆడుకున్నట్టుగా చేశారు. తర్వాత ఎవరి వర్క్ బిజీలో వాళ్ళున్నారు. కొత్త సాధకులైతే వాళ్ళు ముందు పడి వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు రూమ్‌లో నుంచి వాటర్ అనేది బకెట్ల ద్వారా మోయడం, తర్వాత గిన్నెలనేది మామూలుగా క్లీన్ జేయడానికి సిద్ధంగా ఉండడం. చెప్పిన పని ప్రతి ఒక్కరు చేయడం జరిగింది. సో, అట్లా ఎవరికి అప్పజెప్పిన పని వారు సక్రమంగా చేశారు గురుగారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడలేదు. వారి ద్వారా నేను కూడా ఇబ్బంది పడలేదు. అన్నీ చాలా బాగా వర్క్ అనేది చేశారు గురుగారు. ఆ తర్వాతొచ్చేసి ఇది మందనేది కనబడతలేదు మాకు. పొద్దున కొందరు కనబడినారు. ఆ వంటలనేది అయిపోయే టైంకి ఎవరు కనబడట్లేరు. ఆ టైంకి ఒక అమ్మ వచ్చింది. అమ్మొచ్చి అక్కడే కూర్చొనుంది. కూర్చొనున్నప్పుడు ఆహ్, నేను ఎక్కువ మాట్లాడలేదు ఆమెతోటి. శ్రీను గారు వారు వీరు టీ ఇచ్చారు. టీ ఇచ్చినారు. టీ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో, ఆమేమో వచ్చింది. నాకేమో కొంచెం బాధైతుంది. ఆమె ఇచ్చిన అన్నం కోసం వచ్చింది. ఆకలితోనుందని కొంచెం బాధైతుంది. అక్కడేమో రైస్ ఇంకా కాలేదు. ఆమె అట్లనే కూర్చొనుంది. కొంతసేపు టెంట్ కింద కూర్చుంది. తర్వాత కొంతసేపు అక్కడ రూమ్ ముందట స్టెప్స్ దగ్గర కూర్చొనుంది. చాలా గమనిస్తూ ఉంది. చెయ్యి తలకానించుకొని అటు ఇటు గమనించడం. అందరిని చాలా దగ్గరగా గమనిస్తూ ఉంది. సో, ఇక్కడ నా టెన్షన్ ఏందంటే మళ్ళీ నాకు వాటర్ తెప్పించాలి. టైంకి వీళ్ళకేమన్నా మిస్ కావాలనేసి నేను వంట దగ్గర అప్పుడప్పుడు వెళ్తూ వచ్చాను గానీ, ఎక్కువ ఫోకస్ అనేది శ్రీను గారు, రాజేష్ గారు, ఠాగూర్ గారు వంట దగ్గరున్నారు. నేను మిగతా వాటర్ క్లీనింగు ఇదంతా నేను ఇంకేమైనా సామాను తక్కువ పడితే షాప్‌కి వెళ్లి తేవడం అనేది చేసినాను. సో, సో, ఇట్లా అయ్యే టైంలో ఒక నూనె ప్యాకెట్ అనేది తగ్గింది. తగ్గితే నూనె ప్యాకెట్, కరివేపాకు తగ్గితే ఆ అమ్మ నేనటు షాప్‌కి పోతుంటే అమ్మ నన్నే చూస్తుంది. అసలు వంటలే కాలేదు. అమ్మ ఒక 10 నిమిషాలు ఆగండి అయిపోతది. తినేసి పొండి అని అన్నాను. అది అక్కడ నేను బియ్యం పెట్టి వచ్చినాను. కోతులు ఉన్నాయి గదా! అని అన్నది. "ఏం కాదమ్మా." ఆమె నోట్లోకించి అట్లనే వచ్చింది. "అక్కడ బియ్యం ఉన్నాయి. కోతులు తిరుగుతున్నాయి గదా! పోవాలి" అన్నది. "సరే అమ్మ ఒక 10 నిమిషాలు ఆగి తినిపోండి" అన్నాను. నేనన్న టైంకి ఇంకా ఒక గంట సేపు వెయిట్ చేసింది. వెయిట్ చేసిన తర్వాత కూడా ఆమె ఇంకా చిరాకనేది పడలేదు గురువుగారు. తర్వాత ఈ వంటలు ఆహ్, అనేది అక్కడున్న వాళ్ళు చాలా బాగా సపోర్ట్ జేయడం రాజశ్రీ గారికి చాలా నాకు చాలా బాగా అనిపించింది. సో, ఒకటి అక్కడ నైట్ వరకి ఫస్ట్ 3 డేస్ వరకి టెంట్ అవసరం ఉండదేమో అనుకున్నా నేను. కానీ ఆ రోజు విపరీతమైన ఎండ గూడా ఉంది. సో, ఆ ఎండ ఏందంటే మాకు టెంట్ ఎయడం ద్వారా మాకొక నీడ గూడా ఏర్పడింది. సో, టెంట్ అనేది ఎయకపోతే ఇబ్బంది పడుతుండేవాళ్ళం. ఎందుకో వద్దనుకోని నేను తీసుకొని ఎళ్ళినాను. కానీ అది చాలా యూజ్ అయింది మాకు. ఆ నీడ అనేది. దాని గురించి కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయినాను గురువుగారు. ఆ తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం చేసే ముందు ఎవరో ఒక పర్సన్ ఒగ్గు కళాకారుడు
ఊకే ఫోన్ పట్టుకొని మేమున్న సరౌండింగ్స్ లేని చెప్పినటువంటి లక్షలకి వచ్చి ఊకే గంట సేపు ఫోన్ మాట్లాడడం, అది గోవర్ధన్ గారు గమనించడం, తోటి సాధకులు గమనించారు. సో ఏంది ఇట్లా అవుతుందనేసి నేను కూడా అనుకున్నాను. ఆ తర్వాత అట్లా ఇట్లా చేసేసి అన్నసంతర్పణ చేయడానికి టైం అయితే ముహూర్తం అయితే రెడీ అవుతుంది. 11:30 అవుతుంది, 12 అవుతుంది. సో టేబుల్ అడ్జస్ట్మెంట్ అనేది, తర్వాత ఫ్లిక్స్ అడ్జస్ట్మెంట్ అనేది మేము ఫ్లిక్స్ సెట్టింగ్ అనేది చేసినాము. చేసిన తర్వాత అది ఆ టేబుల్ పెట్టే డిస్టెన్స్ మీరు మళ్ళీ కొంచెం ఒక అడుగు ముందరికి జరపడం అనేది, కొంచెం కొత్త వాళ్ళు కొంచెం ఏంది ఇట్లా అవుతుంది అనేది అనుకున్నారు. సో వారు కూడా కొంచెం ఆశ్చర్యపోయారు. సో ఈ శ్రీమూర్తులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు గురుగారు. ముఖ్యంగా వారి పాత్రనే ఉంది. ఏంటంటే గిన్నెలు తోమడమే కానీ, అక్కడ కల్లాపి చల్లడమే కానీ, ఆవు పేడతో మళ్ళా పొయ్యి దగ్గర చిక్కగా అది ఆవు పేడతో చల్లడం, చాలా బాగా వర్క్ చేసినారు. సో వాళ్ళు అటువంటి హెల్ప్ చేయకపోతే ఆ ఆ కళ వేరే రకంగా ఉండేది గురుగారు అక్కడ. సో ఆవు పేడతో నలుగు చల్లడం అనేది, అక్కడ పక్కన వాళ్ళు కూడా అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏంది, ఎక్కడి నుంచి ఉన్నారని పక్కన రూమ్ లో వాళ్ళు కూడా తోటి సాధకులను కూడా అడగడం జరిగింది గురుగారు. ఇక్కడ మేము పీఠం నుంచి వచ్చినాము అనేది కూడా చెప్పారు మన వాళ్ళు. అక్కడ పక్కన ఈవో ఆఫీస్ పక్కన కూడా ఉగ్గు కళాకారుల రూమ్ అనేది ఉంటుంది. వాళ్ళందరూ మేము వచ్చి సైడ్ వాళ్ళ పైకించి ఇట్లా తొంగి చూడడం, వాళ్ళు ఎక్కడి నుంచి ఏందనేది ఇన్ఫర్మేషన్ అడగడం అని అడుగుతూ ఉన్నారు రాజేష్ గారిని, శ్రీని గారిని, ఠాగూర్ గారిని. సో వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో నేను ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ, ఎవరన్నా ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తారనుకున్నాను, ఒకరు ఒక మాట కూడా అనలేదు. జస్ట్ చూడడం వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. దగ్గర దగ్గర ఈవో గారు కూడా వచ్చి చూస్తున్నారు గురుగారు, కానీ ఎవరు ఏం మాట్లాడలేదు. ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారేమో, సో ఆఫ్ రోడ్ అనేది మేము బ్లాక్ చేసేసినాము, ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారేమో అనేసి అని అనుకున్నాము. కానీ ఎవరు ఎటువంటి విధంగా కూడా అబ్జెక్షన్ అనేది చేయలేదు. సో ఫస్ట్ అన్న సంతర్పణ కార్యక్రమం అనేది మేము అది అమ్మవారికి సమర్పించిన తర్వాత తర్వాత ఠాగూర్ గారు సంకల్పం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసినాను. సో ఫస్ట్ మా ఫ్యామిలీతో స్టార్ట్ అయింది గురుగారు అన్న సంతర్పణ కార్యక్రమం. ఇట్లా జరుగుతుంది. ఒక మంది 10-11 మంది ఉన్నారు. అదే 11 మంది ఉన్నప్పుడు అది ఒక ఇది జరిగే ముందు అది అక్కడ అయ్యవారి ఒక ఒగ్గు కళాకారులు ఒక ర్యాలీ లాగా తీసినారు గురుగారు. ఆ, ర్యాలీ లాగా తీసేసి మనం అన్న సంతర్పణ చేసే దాని ముందు నుంచే పోతూ ఉన్నారు. అది ఒక గంట ముందట పోయినారు. ఉన్న మందంతా వీళ్ళ సైడ్ పోతే మనకి ఎక్కడ ఉంటది, ఎవరు మంది లేరు కదా అని నేను అనుకున్నాను. అప్పటికి వాళ్ళ ఎంబడి వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు మన చుట్టుపక్కల. సరే ఎవరికి వస్తారులే అనుకున్నాను. అప్పటికి వంటలు అయిపోతున్నాయి, ఒక 15-20 నిమిషాల లోపు. సో మళ్ళీ అదే డోల్ సప్పుడు అనేది మాకు వినపడింది. వినపడితే ఆ వర్క్ నేను చెప్పినాను సాధకులకి, ఆ బ్యాచ్ అంతా ఇటే వస్తుంది, ఒకటేసారి నిలబడితే మనకి ఇబ్బంది అవుతుంది. సో మనం అరేంజ్ చేసుకుందాం, తొందరగా కానివ్వండి అని చెప్పినాను. తర్వాత అక్కడ అయ్యవారికి కూడా నీరాజనం టైం అనేది అయింది. సో అందరికీ ఆ టైం అనేది తినే టైం, మంచి ఆకలితో ఉండే టైము అనేది ముందే రాసి పెట్టుకున్నాను. రాసి పెట్టుకున్న తర్వాత ఆ, అంటే అందరికీ వడ్డన అనేది ఇవ్వాలనేసి నేమ్స్ అనేది రాసి పెట్టుకున్నాను. సో మేము ఫస్ట్ మా ఫ్యామిలీస్ నుంచి స్టార్ట్ చేసినాము. ఫస్ట్ మా ఫ్యామిలీ నుంచి మేము అన్న సంతర్పణ అనేది స్టార్ట్ చేసినాము, అంటే వడ్డించడము. నెక్స్ట్ వచ్చేసి రాజుగారి ఫ్యామిలీ, తర్వాత స్టెప్ బై స్టెప్ ఇట్లా అందరికీ సమానంగా ఇవ్వడం జరిగింది సార్. సో ఇట్లా జరిగే టైంకి స్లోగా క్రౌడ్ అనేది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. ఒకటేసారి మేము ఆ క్రౌడ్ అనేది పెరగడం ద్వారా సో నేను వెనక సైడ్ వెళ్ళి వెళ్ళి ఇట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నాను. మొత్తం వారు ప్లేట్స్ కోసం రూమ్ లోకి డైరెక్ట్ వెళ్తున్నారు. ఆ అక్కడ వాళ్ళు ఒక ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు గురుగారు. ఆ లైన్ లో నుండి వచ్చేసి, అంటే ఇద్దరు శ్రీమూర్తులు ఉన్నారు, పెద్ద వాళ్ళ ఏజ్. రుద్రాక్ష ఉంది. ఆమె వచ్చేసి నాకు ఇస్తారు అని ఊరికే
నా వెంబడి అనేది పడుతుంది. నేను లైన్‌లో ఉండమ్మా ఇస్తాం, ఇస్తాం అంటే, నేను లైన్‌లో ఉన్నా మీరు ఇస్తలేరు అంటే, ఇప్పుడు లైన్‌లో ఉండు నేను ఇస్తాను. ఆమె లైన్‌లోకి వెళ్ళింది. మళ్ళీ నేను ప్లేట్ తీసుకొద్దాం అనేసరికి మళ్ళా గ్యాంగ్ అంతా వచ్చి నా చేతిలో నుంచి గుంజుకున్నారు. సో, నార్మల్‌గా నాకు ఆ టైంకయితే కోపం రావాలి. ఒకటేసారి మీద పడి గుంజుకోవడం అంటే, ఎందుకో ఆ టైంకి కోపం అనేది అస్సలు రాలేదు. ఎవరిది వాళ్ళు తీసుకొని అటెళ్ళిపోయినారు. కొందరికి డైరెక్ట్ వడ్డించే కాడ కాకుండా పెద్ద గిన్నెల కాడికొచ్చి ఎయ్యమనడం అనేది జరిగింది గురుగారు. అప్పుడు ఇఫ్తార్‌లనేటివి మేము ఆపేసినాము. మళ్ళా ముసలావిడొచ్చేసి "మీరు అన్నం పెడతలేరు, ఏం లేదు. నేను పోతున్నా" అంటే, "లేదమ్మా నీకు పెడతా నేను ఉండండి. ఈడనే కూర్చోండి" అన్నది. "లేదు ఈడనే ఉంటా. నేను ఈడనే నిలబడతా" అంటే, "మీరు నిలబడకండి. ఈడనే కూర్చోండి. నాకొక 10 నిమిషాలు టైం ఇయ్యండి. మీరు చూసిర్రు కదా! బిర్యానీ గిన్నె అయితే ఖాళీ అయితే అయింది" అనేసి అన్నాను. చూసిందామె. సో, ఈ పెరుగన్నం ఉంది, బెల్లన్నం ఉంది నీకు పెడతాను అన్నాను. సరే తీసుకురా అన్నది. 2 ప్లేట్స్ తీసుకపోయి వాళ్ళకిచ్చినాను. అది బెల్లన్నం, పెరుగన్నం పెట్టేసినాను. సో, అట్లా ఇంకొక పర్సను మంచిగా హైట్, పర్సనాలిటీ బాగుంది. పెద్దతను. ఒక 70 ఇయర్స్ ఉంటాయి. వైట్ షర్ట్, మంచి పంచ కట్టుకొని వచ్చిండు. వచ్చిన అరుగు దగ్గరనే కూర్చున్నాడు. నా ఎనక సైడ్ కూర్చొని, "బాబు ఇటు రా" అన్నాడు. అన్న తర్వాత కొంచెం నాకు అన్నం గిన పెట్టుకరా అందులో ప్లేట్‌లో అన్నాడు. లైన్‌లో నిలబడండి అన్నాను. నేను నడవలేను. నువ్వే తీసుకొని రా అని గట్టిగా అంటున్నాడు. ఈయనేంది ఇట్లా అంటున్నాడు అనేసి ఇగ నేను ఆ ప్లేట్‌ల మరి ఇదైతే ఖాళీ అయింది. బిర్యానీ గిన్నె అయితే ఖాళీ అయింది అని నేను చెప్పినాను. చెప్తే అతను మరి ఏముంది అంటే బెల్లన్నం ఉంది, పెరుగన్నం ఉంది అని చెప్పినాను. చెప్తే మరి బెల్లన్నంలో మరి బెల్లమేసిర్రా? చక్కెరేసిర్రా? అని మళ్ళొకసారి అడుగుతున్నాడు. బెల్లమేసి చేసినామంటే నాకు బెల్లన్నం తీసుకురా అని అన్నారు. ఆ బెల్లన్నం నేను వారికి తీసుకొని పెట్టేసినాను. కొంచెం పెరుగన్నం గూడా పెట్టేసినాను. తను తిన్నాడు. తిన్న తర్వాత నేను గిన్నెలకి వేరే తగ్గితే బేషన్‌లకి రైస్ ఏస్తుంటే అతను బాబు ఓహ్! బెల్లన్నం చాలా బాగుందని సాధకులందరితోని గూడా చెప్తున్నాడు. అతను చాలా బాగా కుదిరింది అని ఆశీర్వాదం గూడా ఇవ్వడం జరిగింది గురుగారు. తర్వాత నార్మల్‌గానే తను నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. సో, ఇట్లా ఆ టైంకి చాలా మాకు అందరూ ఒకటేసారి మీద పడేసరికి ఆ ప్రెషర్ అనేది పెరిగింది. కానీ తర్వాత ఎందుకో అంత ప్రెషర్ గూడా మేము ఫీల్ అనేది కాలేదు. సో, తర్వాత ఇఫ్తార్లు ఇవ్వడం అనేది ఆపేసినాం. ఆపేసిన తర్వాత ఒకతను కాలు నడవడానికి లేదు. దానికి ఒక లెఫ్ట్ కాలుకి కవర్ అనేది కట్టుకున్నాడు. బ్లూ కలర్ కవర్ కట్టుకొని డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేసి నా చేయి పట్టుకొని గుంజుతున్నాడు. "అన్నం, అన్నం నాకు పెట్టు అబ్బబ్బా!" అని అంటా ఉన్నాడు. ఆహ్, కు ఇగ సీనన్న స్వామి ఉండేసి ప్లేట్‌లు అయిపోయినాయి అంటున్నాడు. సరే నువ్వు ఇక్కడైతే నిలబడకు కూర్చో అని అన్నాను. "అబ్బా! ఇక్కడెక్కడ కూర్చోవాలి, ఇక్కడెక్కడ కూర్చోవాలి" అని అంటూ ఉన్నాడు. "ఎక్కడ అవసరం లేదు. ఈ రూమ్ ముందటనే ఈ స్టెప్స్ కాడనే కూర్చోండి" అని నేనన్నాను. అతను ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను అన్నం తీసుకొని రమ్మన్నాను. ఒకటే ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ గూడా ఆయన కోసం ఇవ్వమని జెప్పినాను. అది ఎవరో సహకులు వేరే వాళ్ళకిచ్చేసినారు. ఇచ్చేసిన తర్వాత ఈ రూమ్‌లోకి నుంచి మళ్ళీ ఇంకో ప్లేటు అది గూడా ఎక్కువ అందరికి కనబడకుండా తెప్పించి ఆయనకి పెట్టినాను. పెట్టి పెట్టించినాను. సో, అప్పుడు ఆయనే నా దగ్గరకొచ్చినప్పుడు ఆయన కళ్ళనేది మెరుస్తూ ఉన్నాయి. మొత్తం నిన్న గోవర్ధన్ గారు అన్నట్టుగా ఆ పర్సన్‌నే నేను జెప్పేది. కండ్లనేది గోల్డ్ కలర్‌లో భైరవ స్వామి కళ్ళు మెరిసినట్టుగా మెరుస్తున్నాయి. సో, ఆ ఫోటో గూడా తీసి పెట్టినారు. ఫస్ట్ ఫోటోలో పడ్డాడు పర్సను. నెక్స్ట్ ఆహ్, ఆ ఫోటోలో రూమ్‌లో మా కొడుకు కూడా ఉన్నారు. చిన్నోడు. ఆహ్, ఈయనే నవ్వుతున్నాడు. వాడు గూడా నవ్వుతున్నాడు. సో, ఆయన వెనక భాగం జూసి మా కొడుకు గూడా నవ్వుతున్నాడు. సో, నిన్న గోవర్ధన్ గారు చెప్తే వీడెందుకు ఇట్లా నవ్వుతున్నాడని మా కొడుకు గురించి అనుకున్నాను గురుగారు. ఇంకా సో, ఆ పిక్ గూడా చాలా బాగా వచ్చింది. ఆయన పండ్లు అనేటివి కాలభైరవ స్వామి గూడా మీరు చెప్పే వరకు మేము కన్ఫర్మ్ గావద్దు. కాలభైరవ స్వామియా కాదనేసి. కానీ అనిపిచ్చింది అట్లా ఆ రూపం జూస్తుంటే. నిన్న గోవర్ధన్ గారు చెప్పే వరకి నేను కూడా అంత గ్రహించలేకపోయినాను. సో, నేను ఎవరొస్తున్నారు, ఎవరు బోతున్నారు, దేవ దర్శనాల గురించి అనుకోలేదు గురుగారు.
ఎక్కువ ఎంతమంది నా దగ్గరకు వస్తున్నారో అందరినీ ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అంటే తిరిగి వెళ్ళిపోకుండా కనీసం ప్రసాదం లాగానన్నా తీసుకొని వెళ్ళండి అనే రకంగా కనీసం ఒక 10 మంది వరకైనా నేను కంట్రోల్ చేసి ఆపడం అనేది జరిగింది. ఆ ఫోకస్ అంతా ఎవరు మళ్ళా ఉట్టిగా వెళ్ళిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేసినాను. అప్పటికి నేను మా సాధకులతోని గూడా అన్నాను. "వద్దు ప్లేట్స్ అనేది మనం ఇయ్యొద్దు. మనకు గావాలి గదా!" అని కొందరన్నారు. మనకు ఆల్రెడీ బియ్యం అనేటివి ఉన్నాయి. కిరాణా సామాను గూడా మనం దగ్గరనే షాప్‌లో తెచ్చుకోవచ్చు. ఉన్న కాడికి పెట్టేసేయండి అని జెప్పాను. మళ్ళా ప్లేట్స్ ఇదిస్తే మళ్ళీ ఇబ్బంది అది ఎటు గాకుండా అయిపోతదనేసి అనుకున్నాను. సో, చిన్న కప్స్ తెచ్చిండ్రు. సో, అందులోనైనా పెట్టేసేయండి కనీసం ప్రసాదంలాగా అందరికన్నా పోతదనేసి అనేసరికి వీళ్ళు కప్స్ మెయింటైన్ జేసినారు. సో, అట్లా చాలా మందికి వెళ్ళింది గురువుగారు. తర్వాత నాకు కొందరి ఈ పెద్ద మనిషి తర్వాత మన్ అంతకుముందు శ్రీమూర్తులు ఇద్దరు పెద్దవాళ్ళు రావడం కొంచెం అమ్మవారు వచ్చినట్టుగా నా మనసుకు అనిపించింది. మీరు చెప్పినట్టుగా ఆహ్, సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా మన చిన్న పాప రూపంలో పట్టు లంగా జాకెట్ వేసుకొనొస్తారని మీరన్నారు. సో, అది తర్వాత మా మిసెస్ జెప్పింది. నేను వడ్డించినాను, కర్రీ చేసినాను. మళ్ళా ఫస్టొచ్చిన అమ్మవారికి కూడా కర్రీ వేసినాను. ఆమె గూడా కర్రీ కావాలని పిలిపించుకొని చేసింది అని నాకు చెప్పడం జరిగింది గురువుగారు. సో, ఆ రకంగా మేము సంతర్పణ కార్యక్రమం అనేది చేసినాం గురువుగారు. అక్కడ ముఖ్యంగా ఫోటో షూటింగ్ గోవర్ధన్ గారు చాలా బాగా తీశారు. ప్రతి ఒక్కరిది కవర్ అయ్యేటట్టుగా. వారు వడ్డించేటప్పుడు అసలు కవర్ అయితదా వీళ్ళు రాదా అనుకోని డౌట్‌తోని ఉన్నాను. సో, వారేం జేస్తున్నారంటే ఆ ఫోటో షూటింగ్ ఆపేసి వడ్డనకి వెళ్ళిపోయిండ్రు. వడ్డనకి వెళ్ళిపోతే ఆయనేమో 10 నిమిషాల వరకి ఉన్నాడు. అసలు ఈయన ఇట్లనే ఇది ఏంది వడ్డించుకుంటూనే ఉంటే మరి ఫోటోస్ ఎవరు తీస్తారు ఏందనేసి అతన్ని రిక్వెస్ట్ చేసి గురుగారు ఫోటోస్ అనేది తీయమన్నారండి. కొంచెం చూసుకోండి అంటే నన్ను అప్పుడు వడ్డన కార్యక్రమం ముగించుకొని మళ్ళా వీళ్ళందరినీ కవర్ జేయడం జరిగింది గురుగారు. ఫైనల్‌గా ఒక ముసలాయన మళ్ళీ వచ్చాడు. ముసలాయన నా దగ్గరికొచ్చేసి నెత్తికి రుమాలనేది చుట్టుకొని ఒక 85 ఇయర్స్ ఉంటారు గురుగారు ఆ ముసలాయన. సో, అతను ఒక కవర్‌లో అన్నం పెట్టియండి అంటున్నాడు. కవర్‌లో ఎందుకు ప్లేట్‌లో పెట్టిస్తామంటే, లేదు లేదు కవర్‌లోనే పెట్టండి అని కవర్‌లో పెట్టించుకున్నాడు. కట్టె పట్టుకొనొచ్చినాడు. సో, చాలా కళగా ఉన్నాడు ఆ ముసలాయన. నేను అంతా గమనించలేదు గురుగారు. కానీ వచ్చిన పర్సన్‌ని ఆపి ఎంతో కొంత పెట్టాలని అనుకున్నాను. సో, నేనేంటంటే మీరు ఏమన్నా రూమ్‌లో ఇంకేమన్నా ఉంటే అన్నం తీసుకొని రండి అని చెప్పినాను. సో, అది ఇది అడ్జస్ట్ చేసి ఆయనకు పెట్టినాను. మళ్ళా ఆయన ఇంకో టిఫిన్ తీసుకున్నాడు. తెచ్చుకున్న టిఫిన్ గూడా తీసుకొని ఇందులో గూడా పెట్టండి అన్నాడు. సరే ఇందులో గూడా పెట్టేసేయండి సాయంత్రం కన్నా అయితదనేసి అందులో పెట్టించి ఆహ్, పెద్ద మనిషిని కూడా పంపించడం జరిగింది గురువుగారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. అందులో ఈ ఇద్దరు చాలా కళగా ఉన్నారు గురుగారు. ఈ కాలవ భైరవ స్వామి రూపంలో కాళ్ళు లేని పర్సన్ వచ్చేసి ఒకతను, ఇంకొకతను ఈ ముసలాయన. చాలా తృప్తి చెందినట్టుగా నాకు అనిపించింది. తర్వాత ఈ అన్నసంతర్పణ కార్యక్రమం అనేది అయిపోయిన తర్వాత చాలా మందికి ప్లేట్స్ ఉంటే కౌంట్ అనేది వస్తుండే గురుగారు. చాలా మందికి కప్స్‌లోనే మేము అడ్జస్ట్‌మెంట్ అనేది వాళ్ళు 2, 3 సార్లు వచ్చినా గాని అట్లనే పెట్టడం. ఒకవేళ ప్లేట్స్ ఇస్తే ఏమైతదంటే మళ్ళా అన్నం మనం అన్నం అయిపోయిందని చెప్పాల్సొస్తదనేసి మేము కొంచెం కొంచెంగా ప్రసాదం లాగానన్నా అందరికీ వెళ్ళే విధంగా ప్రయత్నం చేసినాం గురుగారు. సో, తర్వాత ఇది అన్నసంతర్పణ కార్యక్రమం అనేది ఫైనల్‌గా అయింది. అయిపోయిన తర్వాత సాధకులమందరం కొందరు తిన్నారు. కొందరు తినలేదు. సో, ఇట్లా మనకెట్లయింది మరి బియ్యమన్నా పెడదామని రూమ్‌లోకెళ్ళేసరికి వీళ్ళు శ్రీమూర్తులు శ్రీమూర్తులేం జేసిర్రంటే మళ్ళా ఒక 10 మందికయ్యేంత అన్నం తీసిండ్రు. మళ్ళా 10 మంది నాకప్పటి వరకు తెలియదు. సో, 10 మంది వరకు అయ్యేంత అన్నం తీసిర్రు. అసలు నేనెందుకు తీసిర్రు అని నేను అడిగినాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు బియ్యమున్నాయి. ఉన్న అన్నమంతా వాళ్ళకి పెట్టేస్తే అయిపోతుండే గదా! కొంచెం ఎక్కువ తింటుండే అనే ఆలోచనతోని అన్నాను. ఇగ అంతా అప్పటికే అయిపోయింది. సో, చాలా అందరిని మళ్ళీ సాధకులందరిని పిలిచినాను. తినని వాళ్ళను. వచ్చేసి తిన్నారు. తిన్న తర్వాత మళ్ళా మా ఈ మా టెంట్ గిన ఇప్పడం, తర్వాత గిన్నెలు గిన తోమే కార్యక్రమం అనేది మేము పెట్టినాము. పొద్దున ఎవరైతే సాధకులు దర్శనానికి వెళ్ళలేదో
వాళ్ళని దర్శనానికి వాళ్ళ దర్శనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొందరు లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు గురుగారు. బైక్స్ పైన వచ్చిర్రు. సో వాళ్ళు వెళ్తా అన్నప్పుడు నేను వెళ్ళమని చెప్పినాను. మళ్ళా వాళ్ళు చాలా లాంగ్ వెళ్ళిపోవాలి. ఈ వర్క్ చేయాలి, అది చేయాలని ఆపితే వాళ్ళు ఇబ్బంది పడతారనేసి నేను మేము ఏమనలేదు. వెళ్ళమనే చెప్పేసినాము. సో గిన్నెలే కదా అనేసి అనుకున్నాము తోమడం. తర్వాత ఈ రాజుగారి ఫ్యామిలీ అని మా ఫ్యామిలీ కిషోర్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు కూడా ఉన్నారు. సో మేము ఈ ప్రాసెస్ అంతా క్లీనింగ్ సెక్షన్ అంతా చేసేసుకొని మళ్ళా అది టెంట్ గన ప్యాక్ చేసేసుకుని లోడ్ చేసుకోవడం జరిగింది గురుగారు. మిగతా ఉన్న ప్లేట్స్ అనేటి మేము మళ్ళా సంచులలో నింపేసి ఆడ పెట్టడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. సరే మళ్ళీ వచ్చేసి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమౌంట్ అనేది అడుగుతారేమో అనుకున్నాను. కానీ ఎవరి అమౌంట్ అనేది అడగలేదు గురుగారు. పొద్దున్నుంచి వాళ్ళు కూడా వర్క్ ఏం చేయలేదు. వర్క్ మొత్తం మేము సాధకులమే చేస్తున్నాము. క్లీనింగ్, ఇస్తార్లు ఎత్తడం గిన అంతా మేము చేసుకునేసరికి మాకు అక్కడ ఆ, తృప్తి అనేది అనిపించింది గురుగారు. నిజంగా గురుగారు, ఆ కోతులు కనుక ఎగబడితే అది పీకేస్తాయి 1%. అట్లున్నాయి ఒక్కొక్కటి. చాలా మంది చూసినారు ఆ కోతుల్ని. చాలా క్రూరంగా ఉన్నాయి. అంత టెంట్ వేసే ముందు. టెంట్ వేసినాక కూడా అందులో ఉయ్యాలు ఊగినట్టుగా ఆడుతున్నాయి. కూరగాయలు వస్తుంటే అక్కడ దానిమ్మ తొక్కలు తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు చూసిన కోతులు మళ్ళీ నేను ప్లేట్లు అన్ని సంచులలోకి ప్యాక్ చేసిన తర్వాత నేను గిన్నెలు తోమడానికి ఏదైనా దొరుకుతుందా పీచు లాంటివి అని వెతుకుతుంటే అప్పుడు ఒక కోత వచ్చేసి నా ఎంబడి పడినట్టు చేసింది. అప్పుడు కనబడినాయి కోతులు. మళ్ళీ నాకు అప్పటి వరకు కనబడలేదు గురుగారు. అది అనుకున్నాను అప్పుడే. ఆల్మోస్ట్ అక్కడ మనకు శ్రీశైలంలో అటకేశ్వరంలో అయింది. ఇట్లా ఇక్కడ కూడా రాకుండా చేస్తారు గురుగారు అనేసి నేను అనుకున్నాను గురుగారు. సరే, కోతులు కుక్కలు కానీ అక్కడ పదార్థాల మీద అంటే ప్లేట్లు తీసేసి పక్కన పడేస్తారు, వాటి మీద ఏమన్నా ఎగబట్టడం కానీ అవి తన్నుకోవడం కానీ అసలు ఉందా అది? అసలు విషయం అంటే వడ్డించినప్పుడు ఒక కోతి కనబడలేదు గురుగారు. కుక్కలు అయితే కామన్ గా ఉన్నాయి కానీ దగ్గరికి రాలేదు. చాలా లాంగ్ లో కార్ల తినే దగ్గరనే ప్లేట్ల మీద నిలబడి తిన్న చూస్తున్నాయి. తర్వాత ప్లేట్లు తినేసి అక్కడ పడేస్తారు కదా, వాటి మీద ఏమన్నా తన్నుకోవడం కానీ ఎగబట్టడం కానీ జరిగినాయి? లేదు గురుగారు, అక్కడ ఒక కుక్క కూడా కనబడలేదు. చాలా లాంగ్ లోనే ఉండి చూస్తున్నాయి తప్పితే మా పని మమ్మల్ని అయితే చేసుకొని ఇచ్చినాయి. దగ్గరికి ఒక్కడు కూడా రాలేదు గురుగారు. ఓకే. సరే, ఇప్పుడు ఎంతసేపటికి అయిపోయింది భోజనం అంతా మీరు మొదలు పెట్టిన? ఎంతసేపటికి అయిపోయింది? అప్పటి వరకు జనం లేరన్నారు, అసలు జనం వచ్చే ఏరియా కాదు అది. ఉమ్. అవునవును. ఎంతసేపటికి అయిపోయింది అసలు ఏంది? ఆల్మోస్ట్ 35 to 40 minutes లోపే కంప్లీట్ అయిపోయింది గురుగారు. అది కంప్లీట్ గా గిన్నె అయితే ఖాళీ అయిపోయింది అదే బిర్యానీది. జనం వస్తారా రారా, జనం వస్తారా రారా నేను అసలు ఏంటి? తిన్నారు. ఆ డౌట్ నాకు లేదు గురుగారు. అంటే ఫస్ట్ వడ్డన అయ్యే టైంకి ఇప్పుడు ఈ ర్యాలీలుగా ఒగ్గు కళాకారులు పోయిర్రు గురుగారు. వాళ్ళు ఎప్పుడూ జనమంతా పోయినరు. జనం వీళ్ళందరూ అంతా పోయి పోయారు, మళ్ళీ కానీ మళ్ళీ వస్తారని గ్యారంటీ లేదు కదా. వాళ్ళు వస్తారని అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా, అది మన చేతిలో లేదు ఆ, కదా. ఆ, అదే మనసులో ఉండే గురుగారు. వాళ్ళు కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చారు, ఏదో కార్యక్రమానికి ఉగ్గు కళాకారులు ఏదో ఒక డ్రమ్స్ కొట్టుకుంటా వాళ్ళు ఏదో కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమం కోసం చూసుకుంటారు, కానీ ఇక్కడ భోజనం పెడుతున్నారని వస్తారని గ్యారంటీ లేదు కదా. వాళ్ళు పూర్తి అవ్వాలా అవును, లేకపోతే ఇంకా ఏముందో తెలియదు. అలాంటప్పుడు మనం ఎలా అవును, డిసైడ్ అవుతాం అసలు వస్తారా లేదా అటు నుంచి అటు ఏమన్నా వెళ్ళిపోతారా అనేది తెలియదు కదా. అప్పటి వరకు అవునవును లేరు, గురుగారు. వచ్చి పడ్డరు. మీరు అసలు ఏంది అసలు మొదటగా ఈ కొమరవెల్లి అసలు వర్కౌట్ అవుతుందా లేదా, ఎందుకు రిస్క్ అని చెప్పి ఆలోచన ఏమైనా వచ్చిందా? కొమరవెల్లి రిస్క్ అవుతుంది అనుకున్నాను గురుగారు. ఎందుకంటే మామూలుగా మనకి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వచ్చాడు కొన్ని డిస్ట్రిక్ట్స్ కి కొమరవెల్లి అనేది ఇప్పుడు చాలా భక్తుల రద్దీ బాగుంటది గురుగారు. సో కొమరవెల్లి అనేసరికి మేము దీంతోని మొన్న అన్న సంతర్పణ కార్యక్రమానికి నేను థర్డ్ టైం వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఎప్పుడున్నా చాలా లాంగ్ లో వెళ్ళి మాది మేము వండుకొని తినేవాళ్ళం. అప్పటికే రష్ బాగుండేది. సో నేను వర్కౌట్ ఒక 50-50 ఉండే గురు. వర్కౌట్ అవుతుంది కానీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, క్రౌడ్ కి తట్టుకోలేము అని మనసులో అనుకున్నాను గురువు గారు. తర్వాత ఇది మళ్ళీ ఇంకోటి మనసులో ఒకటి వచ్చేసి సంకల్పం పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి అమ్మవారి అనుగ్రహం ద్వారా, మీ అనుగ్రహం ద్వారా అది పీస్ఫుల్ గా అయిపోయింది గురుగారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రశాంతంగా అయిపోయింది గురుగారు. మేము మళ్ళా ఇంటికి రిటర్న్ వచ్చేంత టైంకి అసలు అంతవరకు ఎట్లయింది ఏందని నాకు ఇంకా డౌట్ ఇప్పటికీ ఉంది గురుగారు అది.
అంత మీద మంది ఎగబడి అది నాకేందంటే ఆ మందిని చూసేసరికి ఒక మినీ మేడారం జాతర లాగా అనిపించింది గురుగారు. మొత్తం మన సాధుకులలో ఎవరు కనబడతలేరు. వీళ్ళందరూ ఎట్టిపోయారని నేను వాళ్ళని చూస్తున్నా. ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే ఆ గిన్నెల కాడికి వచ్చేసి మొత్తం బ్లాక్ చేసేసారు. ఇఫ్తార్లు కావాలి. ఒక్కరైతే రూమ్ లోకే పోతున్నారు. ఇఫ్తార్లు తీసుకురావడానికి. సో అంత క్రౌడ్ చూసేసరికి ఇంతమంది అవుతున్నారు ఏంది ఏంది అని నేను చాలా చాలా టెన్షన్ పడ్డాను. ప్లేట్స్ అనేది మీరు ఆపేయమన్నప్పుడు ఆపేసినాను. మళ్ళీ అంతా కంట్రోల్ అయిపోయింది గురుగారు. అసలు గొడవలు అంతమంది కానీ నేను గొడవలు కానీ అంతమందిని తొక్కిసలాట ఎప్పుడు కానీ ఏం కాలేదు కదా? గొడవలు కానీ తొక్కిసలాట కానీ ఏ లేదు ఎవరైనా లేదు లేదు మాట్లాడుకోవడం గురు లేదు గురు అందరూ లొల్లి పెట్టుకున్నట్టే వచ్చినారు కానీ ఎవ్వరు ఏమనలే గురుగారు. ఒక్క మాట కూడా అనలేదు. మీరు ఏం తీస్తలేరు అనే మాట కూడా అనలేరు. ప్రతి ఒక్కరు భక్తులు కూడా చాలా కూల్ గానే ఉన్నారు. మీదికైతే వచ్చిండ్రు కానీ అందరు కూల్ గానే ఉన్నారు గురుగారు. తర్వాత ఇంకోటి వచ్చేసి ఒక్కొక్క కళాకారులు తినడానికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత అప్పటికే అయిపోయింది. ఏదైనా పాట పాడండి వాళ్ళ నోటి నుంచి రావడమే మహంకాళి అనే పాట రావడం, మన పీఠంకి సంబంధించిన అమ్మవారి పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది గురుగారు అది. మామూలుగా ఒగ్గు అయితే ఒక కళాకారుల పాట మాకు మామూలుగా కూడా అయితే బాగా ఆ అనిపించింది. స్టేజ్‌లో ఎందుకంటే ఆ! మల్ చెప్పు మల్లన్న చెప్పు. స్వామి వారి నోట్లకెంచి వచ్చేదే ఫస్ట్ మల్లన్న స్వామిది రావాలి. ఆ పట్నం వేసినప్పుడే గాని, అదే గాని మల్లన్న గురించే పాటలు పాడతారు. అలా ఏందో మీకు నచ్చిన పాట పాడండి అనేసరికి వారు కూడా మహంకాళి అమ్మవారి పాట రావడం, తర్వాత ఎల్లమ్మ తల్లి పాట రావడం అనేది చాలా బాగా అనిపించింది గురుగారు. అది విషయం ఆలోచన. ఏంటంటే గురుగారు, మీరుంటారు గురుగారు ప్రతి ఆహ్, ఇంతకుముందు గూడా అరుణాచలంలో జరిగినప్పుడు కూడా మీరు ప్రతీదీ ఉండి గమనించారు. ఇక్కడ గూడా మీరు ఉండి గమనిస్తారనే విషయం నాకు తెలుసు గురుగారు. కాకపోతే నేను తోటి సాధకులకనేది నేను అందరికి చెప్పలేకపోయినాను. మీరుండి అన్నీ గమనిస్తారనేసి నాకు అనుభవం గూడా అయింది గురుగారు అప్పట్లో. అరుణాచలం నుంచి నాకు అనుభవం అయింది. ఉమ్. సో, అది ఇంకోటి మనం ఏంటంటే ఎవ్వరిని కానీ ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ వాళ్ళ దృష్టి నుంచి మనం తప్పించుకోలేము గురుగారు. ఇది మనం ఎందుకంటే పీఠం సైడు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు ఆలోచన అయితే రాదు. ఇగ వచ్చినోళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళది వేరే ఉంటది గురుగారు ముందు ముందు. వాళ్ళు అనుభవిస్తున్నారంటవా? వచ్చిన ఆ! వాళ్ళు పోయినోళ్ళు అనుభవిస్తున్నారులే వేరే. అంటారు. అవును గురుగారు ఉహు. అంతే.